మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్ కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుందన్న సీఎం కేసీఆర్. అన్యాయాన్ని ఎదిరించి మన బ్రతుకులు బాగు చేసిన నాయకుడు కేసీఆర్. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ సభలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. ఔషాపూర్లో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడం శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేని జిల్లాగా మారుతున్నాయని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో 97% పైగా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అవుతుండడం మంచి పరిణామమన్నారు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ముందుగా ప్రకటించినట్టుగా మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసమే 20 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని, దాన్ని నేడు ఆచరణలో నిలిపిన ఘనత పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రం గట్టయ్య సెంటర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజలు గురవుతున్న అన్యాయాన్ని ఎదిరించి మన బ్రతుకులు బాగు చేయాలని నాడు కేసీఆర్ ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రం సాధించి నేడు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ 2001 జలదృశ్యంలో ఏర్పడిన నాటి నుండి నేటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ వసంతంలో అడుగడిన సందర్భంగా చెప్పి పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఆదేశం మేరకి ఇవాళ ఖమ్మంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ 19 సంవత్సరాలు పూర్తి చేసి 20వ వసంతంలో అడుగడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ప్రధాన కారణమైన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మరియు భారతదేశానికి అన్నపూర్ణగా మార్చడంలో మన పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎనలేని కృషి చేయటం, వారు చేసిన దీక్ష పుణ్యమా అని చెప్పి, వారు చేసిన పోరాట పుణ్యమా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మరి స్వేచ్ఛా వాయువులను పిలుస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి భాగస్వాములు అవటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో అసువులు బాసిన అనేక మంది పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో, తొలి దశ మలి దశ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో
వారందరికీ ఆత్మకి శాంతి కలగాలని, వారి త్యాగాలు మరియు మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పోరాట పటిమశీల వల్లనే ఈ రోజున మనము తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మనం భావించబడతా ఉన్నాం. మన పార్టీ 20వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఇంతకుముందు చూపించిన పోరాట పటిమతోనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునే దిశగా ప్రతి ఒక్క గులాబీ శ్రేణుడు కూడా మరి పాటుపడాలని చెప్పి మీ అందరికీ మిమ్మల్ని కోరుకుంటూ ఈ మరి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని ఔషాపూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక చేయడానికి పని లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు పేద ప్రజలకు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బియ్యం నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితులలో పేద ప్రజలను ఆదుకోవడానికి తమకు తోచిన విధంగా మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రావద్దని, అందరూ ఐక్యమత్యంగా ఉండి కరోనాను తరిమి కొడదామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు కావేరి, మచ్చందర్ రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. బాధలంతా కూడా రోజు పేద ప్రజలు రొక్కాడితే కానీ డొక్కాడది వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద పడ్డారు, ఆకలితో బాధపడుతున్నారు. ఇదంతా పడొద్దని చెప్పి పెద్ద ఎత్తున మా ఎంపీపీ గారు, మా వైఎస్ఆర్ సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున ఈరోజు గట్కేసర్ మండలంలోనే 3000 మందికి ముస్లింలు ఎక్కడెక్కడ ఉన్నారో రంజాన్ శురువైంది కాబట్టి వాళ్ళందరూ పేద ప్రజలకు పండ్లు, కూరగాయలు, బియ్యము, పప్పులు ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ఉపాసం ఉండదు. మా సీఎం కేసీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆయన పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా సర్పంచ్ అమ్మ కానీ, మా ఉప సర్పంచ్ కానీ, మా ప్రధాన కార్యదర్శి కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం మంచి అరేంజ్మెంట్ చేశారు. అదే మాదిరిగా మా సీఐ గారు కూడా పెద్ద ఎత్తున గట్కేసర్లో కూడా మంచి ఒక కేసు కూడా రాకుండా పర్ఫెక్ట్గా లాక్డౌన్ ఇంకా సిస్టమేటిక్గా చేయాలి, ఇంకా బందోబస్తుగా చేయాలని కూడా కోరుతున్నా. నేను వైఎస్ఆర్ నిన్ననే చెప్పిన దూరం టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాక్డౌన్ ఉన్నందువలన మా మండలంలోని ఔషాపూర్ గ్రామంలో ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా మా గ్రామంలో ఇంచుమించు 1050 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈ బ్యాగులు, ఈ నిత్యావసర సరుకులు మేము ఇవ్వడానికి వచ్చాం. కాబట్టి మండలంలో ఉన్న ఇంకా ముస్లిం సోదరులు కానీ ఇంకా ఇతర ప్రజలకు అందరికీ కూడా మేము మా వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మొత్తం 15 ఐటమ్స్ బియ్యం కానీ, నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఇట్లా ఏర్పాటు చేసి మేమందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని లాక్డౌన్ అయిపోయేంత వరకు పేద ప్రజల కోసం మా ట్రస్ట్ ద్వారా ఇంకా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. కానీ పేద ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దనే ఈ ఉద్దేశంతో, వాళ్ళకి ఇబ్బంది పడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఇంకెవరన్నా అత్యవసర సమస్యలు కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఫోన్ చేసినట్టయితే వాళ్ళకు ఫుల్ టైం మేము సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నాం. కాబట్టి మీ ద్వారా పేద ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం, మీరు దయచేసి బయటకు వెళ్ళొద్దు. కరోనా వ్యాధిని మన మండలానికి రాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరు ఎవరు ఇల్లు తెలియకోరుతున్నాం. సుమారు ఎంతమంది అన్న పంపిణీ? మొత్తం 3000 కుటుంబాలకు ఈ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఇంచుమించు మా గ్రామంలో 600 కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మిగతా గ్రామాలలో కూడా లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ ఈ సర్వీస్ ఇస్తాం.
బోధన్ మండలం సాలూర గ్రామంలో తెరాస రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోధన శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్ ఆదేశాల మేరకు బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ పటేళ్లు ఎంపీపీ ఇంటిపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్, మాజీ రసైస మండల్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ తెరాస పార్టీ ఏర్పడి 2 దశాబ్దాలు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెరాస పార్టీ ఉద్యమ పార్టీ అని, ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించిన పార్టీ అని అన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలం కేంద్రంలోని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చౌరస్తాలో పార్టీ మండల అధ్యక్షులుని నిట్టా నారాయణ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. అందరూ కలిసి ఈ దుష్ట కరోనా వైరస్ ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి అర్జునరావు, జెడ్పీటీసీ అనురాధ పత్యానాయక్, ఎంపీపీ అనితా విజయ్, వైస్ తదితరులు పాల్గొన్నారు. సాధించుకొని తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని మంచి నీళ్లు, రైతులకు నీళ్లు కావాలని, 24 గంటల కరెంటు కావాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి కేసీఆర్ మనం ఇంకా ముందు కూడా మంచి ఈ కల్వకుర్తి, ఆమనగల్లు ఇక్కడ అన్ని చెరువులు నింపి సస్యశ్యామల చేయాలని రైతులకు ఒకే ఉద్దేశంతో మరి మేము కూడా ఇక్కడున్న లోకల్ లీడర్లు అందరం కూడా కలిసి ఇక్కడ ఊరూరుకు చెరువు నింపాలనే ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి పోయి మేము కూడా ఈ చెరువు నింపే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటాం. కాబట్టి మనం స్వరాజ్యం సాధించుకొని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనందరం పైకి ముందుకు వెళ్ళాలనే మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించుకుంటున్నాం. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పట్టణంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మనోరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్. ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రాణాలని పణంగా పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం సాధింపజేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో విజయదుంది మ్రోగించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నుండి
తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయి నేడు దేశానికే ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా అన్ని రంగాల్లో, అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, లేదా సాగునీరు కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా దేశానికి ఇది ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబడింది. అంటే ఇంత గొప్పగా కృషి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారికి, మరి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ప్రజలందరూ అనునిత్యం వారిని స్మరిస్తూ తలుచుకొని ఇంత గొప్ప కార్యాన్ని సిద్ధింపజేసేందుకు వారికి ఎప్పుడు నిరంతర కృతజ్ఞులై ఉండేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక అనిర్వచన అనుభూతితో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో, అట్లాగే మరి నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి వారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జై ఖమ్మం జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనివర్స్ సిఐటియు సిడబ్ల్యూఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ దానవాయిగూడ 49వ డివిజన్లో భవన నిర్మాణ బోర్డు నుండి ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన 334 కోట్ల నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని ఖమ్మం అర్బన్ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దోనోజీ లక్ష్మయ్య, మద్దం శ్రీనివాసరావు, టీవీ రమణ వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రంగం మీద బతుకుతున్నటువంటి మనకి వెల్ఫేర్ బోర్డు అంటూ మన 25 సంవత్సరాల పోరాట ఫలితంగా బోర్డు ఒకటి ఏర్పాటు చేయబడ్డది. ఆ బోర్డులో మనం అందరం కూడా డబ్బులు కట్టి సభ్యులుగా చేరినాము. మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డబ్బులు రావడానికి ఆ బోర్డు ఉపయోగపడుతూ వస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి కరోనా అనేటువంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నెల రోజులుగా లాక్డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఇళ్ల దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు, ఇళ్ళ అద్దెలు కట్టలేక, అట్లాగే ఇంట్లో బియ్యానికి డబ్బులు లేక ఇబ్బందులు పడేటువంటి, తిండికి ఏళ్ళక ఇబ్బందులు పడేటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా అనేక మంది ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కట్టినటువంటి డబ్బులు, మన కోసం వసూలు చేసినటువంటి కార్మిక చెస్సు 2300 కోట్ల రూపాయలు బోర్డు దగ్గర ఉన్నాయి. కానీ ఆ డబ్బులు గవర్నమెంట్ మనకు ఇవ్వాలని చెప్పేసి, దాని నుండి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మనం ఇప్పటికీ 4 సార్లు బోర్డుకు లెటర్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి ఆదుకోవాలి రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికులు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పక్కనున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి 5,000 రూపాయలు ఇచ్చింది. కేరళ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు వారానికి 1000 రూపాయలు చొప్పున ఇస్తున్నాయి. లాక్డౌన్ ప్రకటించిన కాడి నుంచి ఇంకా కొన్ని రాష్ట్రాలు 2,000 రూపాయలు అకౌంట్లలో వేసినాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం మన డబ్బులు మనకి ఇవ్వడానికే వెనకాడుతుంది. 2,300 కోట్ల రూపాయల నుంచి 334 కోట్ల రూపాయలు మనకు చెప్పకుండా దారి మళ్ళించి నిన్నగాక మొన్న పౌర సరఫరాల శాఖకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాల్లో భాగంగా మనం కూడా ఈరోజు ఈ 49వ డివిజన్లోని భవన నిర్మాణ కార్మికులు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ ధర్నా జరుగుతుంది, ప్రతి మండల కేంద్రంలో ఈ ధర్నా జరుగుతుంది, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ధర్నా జరుగుతుంది. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వీఆర్ఓలకి, ఎంఆర్ఓలకి, డీసీఎల్లకి, కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా భవన నిర్మాణ కార్మికులుగా ఈ రాష్ట్రంలో
20 లక్షల మంది ఉంటే 14.5 లక్షల మంది వెల్ఫేర్ బోర్డులో చేరి ఉన్నాము. 8 లక్షల మంది రెన్యువల్ చేసుకొని ఉన్నాము. మాకందరికీ కూడా బోర్డు నుంచి మనిషికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనకాడు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పిలిచిందే తడవుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తూ సెలవు మిత్రులారా. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాలకు అనేక విధాలుగా ఆదుకోవడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వైస్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీడీఓ, తెరాస అర్బన్ అధ్యక్షుడు టంగుటూరు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లోపలికి అది కొత్తది జోహార్ విద్యార్థి అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎరగని రీతిలో ఈనాడు ముందు తీసుకుపోతున్న తరుణంలో మరి నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి నీళ్లు అందించిన తర్వాత మరి ఒక ప్రాజెక్టు మరి శిలాఫలకాలకే మరి అంకితమైంది. మరి ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఈనాడు 3 ఏళ్లలోనే మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం నీళ్లు చూపించిన ఘనత మరి మన కేసీఆర్కే దక్కింది. నిజంగా కూడా ఆనాడు ఆయన ప్రాణాలు పక్కబెట్టి సాధించుకున్న తర్వాత మరి ఈరోజు మనందరం చూస్తున్నాం, రైతాంగం ఏదైతే సేవ చేయాలనుకున్నాడో ఆ రైతాంగానికి ఇలా నీళ్ళు అందించిండు, మరి ఉచిత కరెంటు ఇచ్చిండు, మరి రైతు రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంధు పథకం ఇచ్చిండు, మరి రైతు ఇన్సూరెన్స్ ఇచ్చిండు. అలాగే ఇవాళ చూస్తూ ఉంటే మనం పింఛన్స్ చూడండి, ప్రతి ఒక్క విషయంలో తీసుకపోతూ ఉంటే మరి ఎన్ని స్కీములు పెట్టడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో మరి ఆనాడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా కాకుండా కొత్త స్కీములు కూడా ఈనాడు తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా అందులో మరి కుర్చీగా ఉన్న మన హెల్త్ మినిస్టర్ గారు ఈనాడు కరోనా వైరస్ మీద అనునిత్యం పనిచేస్తూ ఉన్నాడు. నెల రోజుల నుంచి కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కరోనా మీద నేనున్నానని మంచి ఆశయంతో ఈనాడు ధైర్యం చెప్పి ఈనాడు కరోనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కట్టడి చేసిన ఘనత పెద్దలు మన ముఖ్యమంత్రి గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి దక్కింది. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఆంధ్ర వల్ల నిరంకుశ పాలన నుండి దోపిడీదారి వ్యవస్థ నుండి మనల్ని తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ ఉద్యమానికి మన ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మన తెలంగాణ ప్రజలను ఆంధ్ర పాలకుల ప్రభుత్వం నుండి విముక్తులను చేసిండు. మనం తెలంగాణ ప్రజలము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ అమరవీరులను గుర్తు చేసుకుంటూ వాళ్ళకు జోహార్లు తెలియజేసుకుంటూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ బారులు తీరారు. రేషన్ సరుకులతో పాటు 1,500 రూపాయలు ప్రభుత్వం ప్రకటించగా బ్యాంక్ అకౌంట్లో జమ కాని వారికి 1,500ను పోస్టాఫీస్ ద్వారా పంపిణీ చేస్తుండగా సామాజిక దూరం పాటించకుండా జనాలు బారులు తీరారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ సామాజిక దూరాన్ని పాటించడం లేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళకు అమౌంట్ రాకుంటే వాళ్ళు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో చెక్ చేయమని పోస్ట్ ఆఫీస్లో ఇస్తారని ఇక్కడికి వస్తే ఇక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, ఒక అధికారి కూడా లేదు. ఇప్పటివరకు ఇక్కడ చూస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ లేదు, అందరూ ఒకరి మీద ఒకరు పడుకుంటా మరి ఈరోజు లైన్ కట్టారు. మరి ఇప్పటివరకు తపాలా సిబ్బంది కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మరి ఇవి
కేసీఆర్ గారు విద్యార్థి చెప్తున్నాము. కేసీఆర్ సార్ మీరు ఇస్తున్నారు, అదే ఇచ్చే విద్యార్థంగా రేషన్ షోపింగ్తో సహా ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఈరోజు ఇంతమందిలో ఎవరికైనా అప్పులకు కఠినం ఉన్నా కానీ అందరికీ వాపించే పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా రెడ్ జోన్ ప్రాంతాలలో హైవే పెట్రోలింగ్ వాహనాల గస్తీతో జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా కట్టుబడి ఉండాలని తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుండి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరూ కూడా అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు. నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే డోర్ డెలివరీ చేపట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తితో రాష్ట్రం లాక్డౌన్గా మారడంతో నిరుపేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారి కష్టాల్లో తోడుగా ఉండి వారిని ఆదుకుంటామని రామగిరి ఎస్ఐ మహేందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో పోలీస్ స్టేషన్ వద్ద వలస కార్మికులకు మరియు నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులను డీసీపీ రవీందర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్తో పాటు రామగిరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి జిల్లాలో రామగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా రామగిరి ఎస్ఐ గారు ఇక్కడ కొంతమంది దాతలను తను ఓన్గా కొంత దాదాపు ఒక 120 నుంచి 90 మందికి 10 కిలోల బియ్యం, నిత్యావసర సరుకు సంబంధించి ఎసెన్షియల్కి సంబంధించి సోపులు కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ, పప్పు దినుసులు కానీ దానికి సంబంధించి చేసి ఒక 120 నుంచి 30 మందికి దాతలతో పాటు తన ఓన్గా కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాన్ని ప్రత్యేకంగా జరుగుతుంది. ఎవరైతే ఊళ్ళల్లో ఈ మండల కేంద్రంలో ఈ లిమిట్స్లో కడు బీద వాళ్ళన్నారో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తన వంతు సాయంగా తను అందించడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం చేసిన మా ఎస్ఐ గారిని, సిఏ గారిని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మా సిపి గారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఊళ్ళో బీద వాళ్ళు కాకుండా కొంతమంది మైగ్రేట్ లేబర్స్ కూడా వాళ్ళు ఎన్నుకొని వాళ్ళందరికీ వాళ్ళు ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా. రామగిరి పోలీస్ ఆధ్వర్యంలో ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే రోజు చేసుకునే వారి కూలీలకు ఇబ్బందికరంగా ఉందో వాళ్ళందరినీ విలేజ్ తరఫున ఒక 4-5 కుటుంబాలు ఐడెంటిఫై చేసేసి వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గౌరవ డీసీపీ రవీందర్ సార్కి అండ్ మా ఏసీపీ గోవర్కని గౌరవ శ్రీ ఉమేందర్ సార్ గారికి నా యొక్క నమస్కారములు. అదేవిధంగా ఇంతటి మంచి ఆలోచనను అంటే చేస్తూ ఈ ఇచ్చడి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రామగిరి ఎస్ఐ మహేందర్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు దాతలకు కూడా నా యొక్క నమస్కారాలు. ఎవరైతే ఈ లాక్డౌన్ సందర్భంగా పనులు లేక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్, కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుందన్న సీఎం కేసీఆర్. అన్యాయాన్ని ఎదిరించి మన బ్రతుకులు బాగు చేసిన నాయకుడు కేసీఆర్. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ సభలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. ఔషాపూర్లో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.